ఆప్కి అదాలత్లో కాంగ్రెస్ లీడర్ సచిన్ పైలట్ మీద పెట్టే ఆరోపణలు. అదేంటంటే మీరు మీ స్నేహితుడికి తోడు వెళ్ళటానికి ఒప్పుకోవటం లేదు. సచిన్, ఒక ఫోటో మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఈ ఫోటోలో చూడండి, మీరున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు అంటున్నారు మీరు ఒక నమ్మక ద్రోహి అంట. వాళ్ళు బీజేపీకి వెళ్ళిపోయారు, ఇంకా మీరు కాంగ్రెస్లోనే ఉన్నారని. ఆర్పి సింగ్, మిలింద్ దేవ్రా, చుత్రా సింధియా, ఇంకా ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. పార్టీకి నిజాయితీ చూపించాలిగా. అక్కడ కరెక్ట్గా ఉన్నాను. ఇప్పుడు తర్వాతది ఒక్కొక్కరు ఫ్రెండ్గా ఉండొచ్చు, బ్రదర్గా ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి ఒక స్వతంత్రం అంటూ ఉంటుంది. వాళ్ళు వాళ్ళ స్టైల్స్లో ఆ పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. ఎవరితో కలవాలి అనేటటువంటి ఎన్నో ఉదాహరణలు ఉంటాయి. ఎంతో మంది పార్టీ నుంచి బయటికి వెళ్తారు, అలాగే లోపలికి వస్తారు. ఇది వాళ్ళ ఇష్టం. దీనికి కాలమే సమాధానం చెప్తుంది. ఎవరి నిర్ణయం తప్పో ఒప్పో అది చెప్తుంది. ఎందుకంటే చివర్లో ఎవరైతే జడ్జిగా ఉన్నారో అదేంటంటే చివరికి ప్రజలే నిజమైన న్యాయమూర్తులు. ఇది తప్ప ఒప్ప అని ప్రజలే చివరికి నిర్ణయిస్తారు. మొదటి విషయం. ఇక రెండవ విషయం, మీరు మాట్లాడిన విషయాల్ని నేను వ్యతిరేకిస్తున్నాను రజిత్ సార్. మీరు నాకు 4-5 ఉన్న ఫోటోను చూపించి నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు. వీరందరూ కాంగ్రెస్ పార్టీని వీడి బయటికి వెళ్లారని నన్ను అడుగుతున్నారు. కానీ ఎప్పుడు కపిల్ సిబల్ సార్, గులాం నబీ ఆజాద్ సార్, కెప్టెన్ అమీందర్ సింగ్ పార్టీని వీడుతున్నప్పుడు ఆ సీనియర్ లీడర్ దగ్గర మీరు ఒక్క ప్రశ్న కూడా అడగలేదే. గులాం నబీ ఆజాద్ ని ఈ న్యాయస్థానానికి పిలిచాం. మీరు కూర్చున్న అదే చోట్లో ఆయన కూర్చున్నాడు. నేను ఆయన ప్రశ్నించాను. ఆయన ఏమన్నారంటే 24 గంటలు మోదీని తిట్టమంటున్నారు, అందుకనే ఆ పార్టీ నుంచి తప్పుకున్నానని. ఇలా చూడండి, ఒకరు పార్టీని వీడి వెళ్లిపోయారంటే తన పక్కనున్న న్యాయాన్ని చెప్పడం కోసం ఏదో ఒకటి ఇలా చెప్తూనే ఉంటారు. ఇదే విషయాన్ని మిలింద్ దేవరాజ్ కూడా మాకు చెప్పాడు. ఇక్కడ 24 గంటలు మోదీని మీరు తిట్టాలని చెప్పారంట. మోదీ కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ అని చెప్పినా కూడా ఆయన్ని తిట్టాలంట. నేను చెప్తున్నాను కదా, ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని జస్టిఫై చేయడానికి ఏదో ఒక కారణం చెప్తూ ఉంటారు. కానీ ఎక్కడి నుండో మాకు ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడూ రాలేదు. కానీ మీరు అపోజిషన్లో కనుక ఉంటే ఇటువంటి ప్రశ్నలు సంధించక తప్పదు. ప్రజల పురోగతి కోసం, అలాగే దేశ పురోగతి కోసం ఏదైనా మాట్లాడాలి అంటే దాని గురించి మనం పార్లమెంట్లోనే ఖచ్చితంగా మాట్లాడాలి. అన్నిటికీ అంటూ తలాడిస్తే తర్వాత ఏంటి అపోజిషన్? అన్నిటినీ ఒప్పుకోవడం కుదరదు, సపోర్టు చేయాలి, అలాగే ఎదుర్కోవాలి కూడా. అదేంటంటే దేశం కోసం 2 ఆలోచనలు ఉండాలి. మీరొక విషయాన్ని తీసుకుని దాన్ని గనక డిబేట్ చేస్తే అందులో నుంచి ఓ మంచి రిజల్ట్ వస్తుంది. ప్రతి ఒక్కరూ ఆ విషయానికి అవును అవును అంటూ తలాడిస్తే అది ప్రజాస్వామ్యం అవదు. మీ ఆలోచనలు తప్పని నేను చెప్పట్లేదు. ఎంతో మంది కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్తున్న మాట వాస్తవమే. కొంతమంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. సమయానికి తగ్గట్టుగా అక్కడ ప్రతి ఒక్కరూ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం కూడా ఉంది. కానీ నాకు సంబంధించి నన్ను అడిగారంటే ఈ 24 సంవత్సరాలలో నా పార్టీ నన్ను ఎక్కడెక్కడికి వెళ్లి పని చేయమని చెప్పినా ఆ పనిని చేశాను. ఏ పని చెప్పినా కూడా ఆ పని చేశాను. స్టేట్ లో అయినా సెంట్రల్ లో అయినా నేను చేసి చూపించాను. అంతకన్నా ఎక్కువ కష్టపడాలి అంటే దానికి ఎప్పుడు నేను ఆక్షేపణ చెప్పిందే లేదు. దాంతో పాటు నాకొక పని అప్పగిస్తే అది నేను పూర్తి చేసిగానే వదిలిపెట్టను. ఒక్కసారి నేను కమిట్ అయ్యానంటే నా మాట నేనే వినను. ఏంటంటే శ్రమ అనేది కర్మ. సరైన కర్మని ఆచరించండి. ఇంకొక విషయం రజిత్ సార్, పదవి దక్కలేదని బాధపడ్డానని మీరు అన్నారు. ఏ శ్రమ కూడా వృధా కాదు. శ్రమలేని జీవితమే వేస్ట్. మీరు కఠినంగా శ్రమించండి, పబ్లిక్ మొత్తం చూస్తున్నారు. అందుకని మేము ఏ దిశలో వెళ్తున్నామో అక్కడ మేము పోరాడాల్సిందే. ఎలక్షన్ దగ్గర పడుతోంది, మేము అపోజిషన్లో ఉన్నాం కాబట్టి మేము 2-3 ఎలక్షన్స్లో ఓడిపోయాం. మా ఫ్యూచర్ని మేము అంచనా వేసుకోలేకపోతున్నాం. కాలం మారుతూ వస్తోంది. ప్రజలు దొరికిందని ఒప్పుకుంటాను. పార్లమెంట్ లో కూడా మిమ్మల్ని మెంబర్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ లో మంత్రి అయ్యారు. రాజస్థాన్ లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. 7 సంవత్సరాలు స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. మీరు ప్రతి చోట పనిచేశారు, కష్టపడి పనిచేశారు, మిమ్మల్ని మీరు నిరూపించుకున్నారు. అందుకనే ప్రజలు అడుగుతున్నారు మిగతా ఫ్రెండ్స్ ఏమయ్యారని. వాళ్ళెందుకు ఒక్కొక్కరిగా వెళ్లిపోయారని. మిలింద్ దేవ్రా, ఆదిత్య రాజ్ సింధియా, ప్రసాద్, ఆర్పిఎన్ సింగ్ వీళ్ళంతా యంగ్ లీడర్స్. అందుకని వాళ్ళకి బాధ్యతనిచ్చారు. ఏదైనా కారణం ఉంటుంది కదా ఖచ్చితంగా. ఇలా చూడండి, ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు, ఎన్నో విభేదాలు ఉండొచ్చు. ఎందుకంటే వారి పొలిటికల్ కెరియర్ ఇక్కడ ఉండడం కన్నా అక్కడ ఉండడమే ఎంతో బెటర్ అనుకోవచ్చు. అది మీ నిర్ణయం. మీరెందుకు ఆ 5 దగ్గర ఆగిపోతున్నారు? ఎంతో మంది వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. వేరే స్టేట్స్ నుంచి, వేరే చోట నుంచి వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు. ఎలక్షన్స్ కి ముందు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. దీనంతటికీ వచ్చేటప్పుడు మాత్రమే పంజాబ్ లో ఎలక్షన్ ఉండింది. అమరీందర్ సింగ్ సీఎం గా ఉన్నారు.
దారి మధ్యలోనే ఆయన గుర్రం నుంచి దింపేశారు. తర్వాత ఇంకొకరిని తీసుకొచ్చారు. ఆయన దొంగ పనులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను దీనికి ఏమని చెప్పాలి? ఈ రాజకీయాలలో ఎవరికి ఎటువంటి గ్యారంటీ ఉండదు. ఏం జరుగుతుందో తెలియదు. వర్తమానంలో ఏమేం చేయాలో అవన్నీ చేస్తే సరిగ్గా సరిపోతుంది. ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. మీరు ఒకరిని జడ్జ్ చేసి అదే దృష్టితో ప్రతి ఒక్కరిని చూడొద్దు. ఒక్కొక్కరు చేసేది ఒకలా ఉంటుంది. వారి విధానాలు వేరువేరుగా ఉండొచ్చు. వారు ఎటువంటి నిర్ణయాలని తీసుకొనివ్వండి. కానీ నా నిర్ణయంతో నేను దృఢంగా ఉన్నాను. సరే, మీకు అనిపించట్లేదా ఈ పాలిటిక్స్ క్యాల్కులేషన్లో తప్పులు జరగవా? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్కి అందరూ కమల్నాథ్నే బ్లేమ్ చేస్తున్నారు. ఆయనే క్యాంపెయిన్ జరిపారు, తన ఇష్టానికే క్యాంపెయిన్ మొత్తం జరిపారని, ఎవరికి బాధ్యత ఇవ్వలేదు, అందువల్లే ఓడిపోయామని. తీసేయడానికి ఎన్నో కారణాలుంటాయి. మేము దాని గురించి ఆల్రెడీ నేను చెప్పేశాను కదా. ఒక్కరి వల్ల తప్పు జరుగుతుందని మాత్రం నేను చెప్పలేను. ఒకరి వల్ల మనం గెలవనూ లేము, ఆ ఒక్కరి వల్ల మనం ఓడిపోనూ లేము. అది ప్రకృతి నిర్ణయం. ప్రతి ఒక్కరికి బాధ్యతలున్నాయి. కలిసి పోరాడతాం, తర్వాత అందరం కలిసి గెలుస్తాం. ఓడిపోతే అందరం ఓడిపోతాం. ఇంకొక వ్యక్తి షేర్గిల్, అతను కూడా పార్టీ వదిలేసి వెళ్లిపోయారు. ఆయన చెప్పింది తన ప్రాబ్లం కాంగ్రెస్ ఉన్నంత వరకు ఆయన జనరల్ గా ఉన్నారని. కానీ రాహుల్ గాంధీ ఎలాంటి వ్యక్తి అంటే తన మనిషినే తన ఇది కాలుస్తున్నాడు. తప్పు. ఇలా చూడండి, రాహుల్ గాంధీ గురించి ఎవరు ఏమన్నా అనుకోనివ్వండి. 20 సంవత్సరాల నుంచి నేను ఆయనతో ఉన్నాను. ఆయన ఎప్పుడు కూడా యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇస్తూ ఉంటారు. మీరు ఎవరి గురించి అయితే చెప్తున్నారో ఆయన చర్చకి లోనయ్యేవారు. చెప్పాలంటే మన దేశంలో ఎంతో మంది యువకులున్నారు, లీడర్గా ఉన్నారు, ఒక ఊరికి పెద్దవారుగా ఉన్నారు. ఆయన గురించి మీలో ఎవరికి తెలియదు. ముందుకు రావడానికి ఆయన అవకాశం ఇస్తున్నారు. యూత్ కాంగ్రెస్ లో ఎలక్షన్స్ జరుగుతాయి. ఎవరెవరికైతే రాజకీయ అనుభవం లేదో వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇస్తారు. మేము అపోజిషన్ లో ఉన్నాం, మాకు అవకాశం లేదు, మరప్పుడు అభియోగం చేయడం ఎంతో ఈజీ. ఒక టైంలో మేము కూడా రూలింగ్ లో ఉన్నాం. అప్పుడు మేము చేసినవన్నింటినీ భూతద్దంలో చూశారు. కావాలంటే మీరు మారచ్చు, నిజాన్ని నిగ్గు తేల్చండి. పరిస్థితులు మారచ్చు, కానీ మీరు నిజాయితీగా వెళ్ళాలి. మనసులో విషయం ఉంటే అది చెప్పేయాలి. నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, నాకు అక్కడ ఎంతగానో మంచి ఆఫర్ ఇస్తున్నారు, ఉన్న విషయాన్ని బయట పెట్టండి. కానీ లీడర్ని తిట్టేసి వెళ్ళిపోవడం ఉంది కదా, అది పెద్ద తప్పు. 2013లో 21 సీటు వచ్చినట్లుగా చెప్పారు. 2018లో మళ్ళీ పార్టీని నిలబెట్టారు. కానీ 8 సంవత్సరాల్లో చూసుకుంటే ఒక స్టేట్ గురించి మాట్లాడుతున్నారంటే అది రాజస్థాన్ స్టేట్ అయి ఉండాలి. మీరు చాలాసార్లు పోరాటం చేసి నేను చూశాను. కానీ ఇవాళ మీరు వరల్డ్కి ఫేమస్ అయిన షో నీతి మంటపంలో కూర్చున్నారు. ఇవాళ మిమ్మల్ని సీఎంని చేయకపోవటం న్యాయమా అన్యాయమా? ఎందుకంటే అప్పుడు మీ మొహాన్నే మేము చూశాం. ముందుండి అన్ని పోరాటాలు మీరే జరిపారు. ఇలా చూడండి, ఈ విషయాన్ని నేను వచ్చినప్పుడు చెప్పాను, అలాగే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. మీ తలరాతలో ఏదైతే రాసి పెట్టి ఉందో దాన్ని ఎవరూ మార్చలేరు. అది అప్పటికీ రాయింది, దాన్ని ఎవరూ తీయలేరు. తర్వాత ఇంకో విషయం, న్యాయాన్యాయాలను లెక్క కట్టేవాడు మనందరికీ పైన ఉన్నాడు, వాడు చేస్తాడు. మనం ముందుకొచ్చి కఠినంగా శ్రమించాలి. ప్రజల ఆశీస్సులు ఆశీర్వాదాలు ఉంటే చాలు. ఇంతకంటే పుణ్యం ఇంకేముంటుంది? తర్వాత పదవి ఉంటే ఉంటుంది, ఊడితే ఊడుతుంది, మంచిగా జరుగుతుంది. కానీ జీవితంలో ప్రతిరోజు మనం సంతోషంగా ఉండాలి. ప్రజలతో మనం తిట్లు తినకూడదు. మనసులో ఎటువంటి దురుద్దేశాలు లేకుండా పని చేయాలి. మీరు ఇది చేస్తేనే సరిపోతుంది, జీవితంలో గెలిచేస్తారు. దీని తర్వాత ఈ పదవి అని మీరంటున్నారు. ఎంతమంది ఉన్నారో తెలుసా? పెద్ద పెద్ద పదవుల్లో ఆసీనులై ఉన్నారు. ఎవరూ వారిని పట్టించుకోవట్లేదు. వాళ్ళ పేర్లు కూడా గుర్తుండవు. ఈ విషయంలో ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలపాలి. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు, మంచి స్నేహం కుదురుతుంది. ఇదే నాకు కఠినంగా శ్రమించడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది. కానీ ఒంటరిగా మీరే కదా కష్టపడ్డారు. అలా ఏం లేదు, ప్రతి ఒక్కరూ శ్రమిస్తున్నారు. ఒకవేళ నా కోసం ఓ పెద్ద పదవి ఎదురు చూస్తూ ఉంటుందేమో. సార్, ఇంటర్నెట్లో మీ వీడియో ఉంది. అందులో మీరు 51 మీటర్ల తలపాకని మీరు 2 నిమిషాలు కట్టుకున్నారు. అది నా కోసం మీరు ఇప్పుడు ఇక్కడ అది చేసి చూపిస్తారా? ఏంటిది? ప్లీజ్ సార్. బావుందా?